హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజలసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు శనివారం కదా, కొంచెం లేట్ అవుతుంది మనది వచ్చేసరికి. అందుకోసమని ముందైతే ఒకటి పెడుతున్నాను. మార్నింగ్ 11 గంటలకప్పుడు రైస్ వండినాను, సాంబార్ చేసిన అనమాట. ఇంకా అంత మిగిలింది సాంబారు. ఆ పిండేమో వెంకటేశ్వర స్వామికి మినపగారలు చేయాలి కదా, దానికోసం రుబ్బు పెట్టుకున్నాను. ఇంకా ఆ పిండి అదేమో తొక్కుడు లడ్డు చేస్తున్నాను అనమాట. 7వ వారం కదా, అందుకోసమని మనము జల్లెడతోని బూంది కొట్టక్కర్లేదండి. మామూలుగా ఇష్టమైనట్టు వేసి తర్వాత చేసుకోవచ్చు అనమాట. పులిహోరకు పులుసు పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఇంకా రైస్ ఉంది పక్కకి. ఇంకొకసారి వేస్తే ఆ లడ్డుకు సరిపోద్ది అనమాట. ఇంకా పిండి ప్రమిదల కోసం అక్కడ బెల్లముని ఆ పిండి నెయ్యి వేసినాను, కొంచెం పాలేసి పిసుకోవచ్చు. ఇంకా ఈలోపు తీసేద్దాం, చాలా టైం అవుతుంది కదా పూజ చేసేసరికి. వీడియో పెడదామని చెప్పేసి అట్లా పెడుతున్నాను. ఇంకా పూజ అంతా క్లీన్ చేసుకుని ఒక్కొక్క ప్రసాదం రెడీ చేసుకున్నాను. సేమియా, రవ్వ కేసరి, కొంచెం దద్దోజనము, పువ్వులు, అరటిపళ్ళు, ఇంకా తులసి దళాలు అన్నీ. ఇక అవి మామిడి ఆకులు, తోరణాలు అవి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి మనం కొంచెం చల్లారినాక మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అట్లా చూడండి. ఇంకా అట్లాగే నిన్న బొడ్డెమ్మ ఆడినాం కదా, ఆ వీడియో పెడతానండి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఫుల్ వీడియో శనివారంది పెడతాను కంప్లీట్గా. ఇవాళ 7వ వారము లాస్ట్ అయిపోతుంది ఇంకా మనకి. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే కథము 7వ వారం ఎన్ని ప్రసాదాలు చేసినా, ఎట్లా చేసినాం అన్నీ వివరంగా పెడతాను. ఇంకా అదంతా పెట్టాలంటే మనకు చాలా టైం పడుతుంది కదా, ముందు పూజ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. అట్లాగే నిన్న బొడ్డెమ్మ ఆడింది కూడా పెడతానండి. ఇవాళది ఈరోజు పెడతాను, ఓకేనా. ఇంకా నిన్న 5వ రోజు కదా, బొడ్డెమ్మ ఆడుకోవడానికి పోయినాం. ఇంకా వీళ్ళంతా ఇట్లా కూర్చున్నారు, ఆడని వాళ్ళంతా ఇట్లా పక్కకు కూర్చున్నారు. ఇంకా ఈ అమ్మాయి ఆంధ్ర అమ్మాయి చూడ్డానికని వచ్చేసింది అనమాట. పిండిగిరిని గిరిని ఉంటాయి కదా, పిండిగిరిని అమ్మాయి ప్రమిళ అని. నేను చూస్తాను రా అమ్మ అంటే సరే వస్తాను అంటే అని వాళ్ళు అట్లా చూడడానికి వచ్చేసింది. మా జయ వస్తుంది కదా, వాళ్ళ ఇంట్లో రెంట్కుంటారనమాట. ఇంకా ఆడుతున్నారు. ఈరోజు మా యూనిఫామ్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. రోజుకొక కలర్ అని చెప్పేసి అనుకుంటున్నాం. అందరూ కట్టుకొని రావట్లేదు, ఏదేదో కలిసింది కదా అని చెప్పేసి కొంచెం పింక్ ఉంది కదా అంటున్నారు. కట్టుకోండి అమ్మ అంటే మాకు కొంచెం పింక్ ఉంది కదా ఆంటీ, పర్లేదని చెప్పేస్తున్నారు. ఇక కట్టుకున్న వాళ్ళు మాత్రం నిండా పింకులు కట్టేసుకున్నాం. ఇంకా నేను కూడా కొంచెం ఆడుతున్నాను అనమాట. ఎప్పుడు నేను చేయను డ్యాన్స్ అట్లా ఎగరను, కానీ రారా అని చెప్పేసి మా రుద్రమును మా సరిత ఇంకా నడువని కవిత కూడా ఆ మధ్యలో పెట్టుకున్నారు చూడండి. కవిత రుద్ర మధ్యలో ఎగిరిపిస్తున్నారనమాట. నాకు కొంచెము అంతకుముందు చేసినాను ఒకసారి దసరా అప్పుడు. చేస్తే ఏమైంది, మైగ్రేన్ వల్ల కళ్ళు తిరిగినాయి అనమాట. అప్పటి నుండి నేను చెయ్యను. ఇంకా ఏదో మామూలుగా టీవీ చూస్తే అట్లా ఇట్లా అంటాను తప్ప పిల్లలతో పాటు నా అట్లా చేయను. సో చేస్తున్నాను ఆయన సరే చేస్తే అలవాటు అయిద్దని చెప్పేసి అట్లా చేస్తున్నాను. ఇంకా వీళ్ళు మా శ్రీమతి ఇక్కడ మల్లెపూల అమ్మాయి, పింక్ శారీ వర్క్ది మా శ్రీమతి. ఇంకా పక్కకు మా కోడలు ఈ మల్లెపూలు కాటన్ శారీ, కవిత, నేను, రుద్రమ్మదేవి, సరిత, మా ఫ్రెండ్ రుద్ర, ఇంకా ఈ అమ్మాయి. వీళ్ళంతా మా వీధిలో వాళ్ళే చుట్టాలు అవుతారనమాట. ఆ పక్కకి ఆ పంజాబ్ డ్రెస్ పక్క మా వదిన, వాళ్ళంతా చెల్లెలు అవుతారు. ఎవరి స్టెప్పులు వాళ్ళకేస్తున్నారనమాట. పాట పెడుతుంటే రోజు మీకు అర్థం కావట్లేదు కదా. మా శోభక్క ఏం చేస్తాను, మనం కూడా వీడియోలో పడాలి కదా, వీడియో తీస్తుంది రా అని చెప్పేసి మా శోభక్క వచ్చేసి నిలబడుతుంది అనమాట. మమ్మల్ది అని చెప్పేసి సరే రండి అని చెప్తున్నాం. ఇంకా వీళ్ళేమో డ్యాన్స్లో వచ్చిన వాళ్ళు అవతల. మా శ్రీమతి అయితే అస్సలే ఆగదు. ఇంకా మా తోటికోళ్ళు పిన్ని అవుతుంది ఈమె, రండి పిన్ని మీరు కూడా అయిపోండి అంటే సరేనమ్మా అని తను వచ్చేసింది. మా ఇంట్లో ఉన్న రెంట్కున్న అమ్మాయికేమో నేను ఫోన్ ఇచ్చి తీరా వీడియో అంటే తీస్తుందనమాట. కూర్చున్నారు అందరిగా, అందరినీ రండి అని చెప్పేస్తే ఇక వచ్చేసింది. ఇంకా కొంచెం చాలామంది కూర్చున్నారు. ఇంకా చప్పట్లు కొడుతున్నాం అనమాట. కోలలు తీసుకుపోయినాం. ఒక్కోసారి కోల స్టెప్పులు చూడండి మారుస్తున్నారు. అయిపోయి చేతులు నొప్పులు వేస్తున్నాయి అని చెప్పేసి డ్యాన్స్ చేస్తున్నారు. అట్లా ఇంకా పంజాబ్ డ్రెస్ అమ్మాయి ఎదురుగున్న శారీ కట్టుకోమ్మా బాగాలేదంటే, నాకు శారీ అంటే నాకు డ్యాన్స్ చేయరాదా ఆంటీ అంటుంది. లేదు శారీ కట్టుకో అని చెప్పేసి అన్నం ఇవాళ అంటే సరే అంటే అని నేను చెప్పినామన్నమాట. రేపు మాత్రం ఖచ్చితంగా కట్టుకొని రావాలని చెప్తే ఇవాళ కట్టుకొస్తాను. మరి ఏం చేస్తావో చూడాలి అమ్మ. బాగానే చేస్తుంది లేదని కొంచెం స్టెప్పులు కలవట్లేదు. ఇంకా వీళ్ళు ఇక స్టెప్పులు మార్చేసాను. మళ్ళీ ఈ స్టెప్పులు నాకు రావని చెప్పేసి నేను పక్కకు వచ్చేసినాను. ఇంకా అయిపోయింది. బొడ్డమ్మ ఆడడం నిద్ర పుచ్చుతున్నారనమాట.
అంటే పాటలు అవి అన్నీ అయిపోయినాక చాలా బాగుంటాయి బొడ్డెమ్మ పాటలు. నిద్ర పుచ్చడం అంటే ఇట్లా మనము జోలపాడి నిద్ర పుస్తాం కదా ఏ దేవుడికైనా, అట్లాగే ఈ బొడ్డెమ్మ తల్లిని కూడా నిద్ర పుచ్చాలన్నమాట. ప్రసాదాలు 2 వచ్చినాయి ఇవాళ. ఒకటి శనగల ప్రసాదం, రవ్వ లడ్డు ప్రసాదం అన్నమాట. ఇద్దరు చేసుకొచ్చిండ్రు. ఆ కోళ్ళలన్నీ మావే. అక్కడ ఆడి అక్కడ పెట్టేసుకున్నాం అనమాట. అటు ఇటు అయితే కలుస్తాయి ఒకరి అని చెప్పేసి ఆ బ్లూటూత్లు కవిత తెచ్చింది. నేను పట్టుకపోయినా ఇంకో అమ్మాయి పట్టుకొచ్చింది. సరే అని కవితది పెట్టేసినాం. అవి నిలబడి కూడా ఊపుతున్నారు చూడండి. ఇంకా ఇవాళ రుద్ర పక్కకున్నది రేణుక అనమాట. తను మీరు చూస్తుండ్రు కావచ్చు, రోజు డ్యాన్సులు బాగా చేస్తుంది కదా. కొంచెం లేట్గా వచ్చిందనమాట. అప్పుడు సరే మళ్ళీ ఒకటి వాడదామని చెప్పేసి మళ్ళీ వాడుతున్నారు. నిద్ర కూర్చుదామని కొందరు కూర్చున్నారు అన్నమాట. వద్దొద్దు అని చెప్పేసి అన్నాం. ఇంకా ప్రసాదాలు పనిచేస్తున్నారు అనమాట. ఇంకా ఏంటి రవ్వ ప్రసాదమును, రవ్వ లడ్డూని, శనగలు, సరితవును రుద్ర కూర్చొని ఓ పేపర్లు పట్టుకొచ్చిండ్రు, కట్టేస్తున్నారు. ఎవరెవరికి వచ్చినా ఎవరెవరికి రాలేదని చెప్పేసి ఒకరు తిన్న ప్రసాదం సగం పిండి వచ్చేసింది. మళ్ళీ వెళ్ళిందనమాట. అది చపాతి చేసి వస్తారని చెప్పేసి ఫోటో తీసినాం. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి. నేను కవితనేమో లోపల దిగినాము బొడ్డెమ్మ తల్లి ముందర. అప్పుడే అయ్యగారు వచ్చేసి